హాయ్ ఎవరీవన్. ఈరోజు వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్లో సేమ్గా అవుపించే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వర్సెస్ హంటర్ 350 అండ్ వీటి మధ్య ఏంటి తేడా అండ్ ఎందుకు ఇవి సేమ్గా ఉన్నాయి అండ్ వీటి పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ఉంటుందా అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఈరోజు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్కి వస్తే బోత్ మనకు క్లాసిక్స్ 350 అండ్ హంటర్ 350 సేమ్ ఇంజన్ సేమ్ పర్ఫార్మెన్స్ తోటి వస్తున్నాయి. రెండు మనకు 349J సిరీస్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తోటి వస్తున్నాయి అండ్ రెండు మనకు 20 bhp అండ్ 27 న్యూటన్ పవర్ రిలీజ్ చేస్తాయి. అంటే సేమ్ ఉంటాయి, ఇంజన్ సేమ్, పవర్ సేమ్ అన్ని. అండ్ మైలేజ్కి వస్తే హంటర్ మనకు 36 km/లీటర్ అండ్ క్లాసిక్ వచ్చేసరికి 41 km/లీటర్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే రియల్ వరల్డ్కి వచ్చేసరికి సిటీ డ్రైవింగ్, హైవే ఇవి డిసైడ్ చేస్తాయి అవి ఎంత మైలేజ్ ఇస్తున్నాయని. అండ్ రెండు వెహికల్స్ మనకు 13 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ తోటి వస్తున్నాయి. రెండింటి వెహికల్స్ వెయిట్ వచ్చేసరికి హంటర్ మనకు 181 kg ఉంటే క్లాసిక్ మనకు 195 kgs ఉంటాయి. హంటర్ మనకు క్లాసిక్ తోటి పోల్చుకుంటే కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ వీల్స్ డైమెన్షన్స్ కి వస్తే హంటర్ మనకు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ తోటి వస్తుంది. అదే క్లాసిక్ వెళ్తే ఫ్రంట్ మనకు 19 ఇంచ్ అలాయ్ వీల్స్ అండ్ బ్యాక్ మనకు 18 ఇంచ్ వీల్స్ తోటి వస్తుంది. అండ్ రెండిట్లో మనకు 300 mm ఫ్రంట్ డిస్క్ అండ్ 270 mm బ్యాక్ డిస్క్లు వస్తున్నాయి. క్లాసిక్స్ 350 వచ్చేసరికి మనకు వింటేజ్ లుక్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ బైక్స్ ఉంటాయి కదా కొత్తలో స్టార్టింగ్ లో వచ్చాయి అండ్ ఆ లుక్ కోసం క్లాసిక్ 350 అయితే హంటర్ వచ్చేసరికి మనకు మోడ్రన్ లుక్ అండ్ కొద్దిగా స్టైల్ గా అవుపిస్తుంది. హంటర్ లో మనకు డిజి అనలాగ్ క్లస్టర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ఉంటుంది. అదే క్లాసిక్ వెళ్తే మనం చూస్తానికి ట్రెడిషనల్ గా ఉండి అండ్ మోడ్రన్ ఎల్ఈడి లైట్స్ తోటి అలా చాలా ఉన్నాయి.